మెదక్ పట్టణంలోని ధ్యాన్ చంద్ చౌరస్తాలో శుక్రవారం వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు, గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, ఆయా శాఖల అధికారులు, మండల నాయకులు పాల్గొన్నారు. ప్రజలందరూ కూడా నమస్కారం. మహాత్మా జ్యోతిబా పూలే గారి 199వ జయంతి ఉత్సవాలను మరి ప్రభుత్వం ఘనంగా మన మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా మనం ప్రభుత్వం తరఫున నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఏదైతే మహాత్మా జ్యోతిబా పూలే గారి ఆశయాలు ఉన్నాయో, సో బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, సో ఎస్పెషల్లీ విద్య పట్ల జ్యోతిబా పూలే గారు కానివ్వండి, సావిత్రిబాయి పూలే గారు కానివ్వండి, వాళ్ళిద్దరు చూపెట్టిన కృషి, వాళ్ళిద్దరు చేసిన ప్రయత్నం, సో దాని ఫలితాలను ఇప్పుడు మనం అందరం కూడా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్స్ అందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం. సో వాళ్ళు అప్పుడు వేసిన విత్తనాలే ఇప్పుడు మనకి ఎంత కూడా ఇన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు, ఎస్పెషల్లీ బడుగు బలహీన వర్గాలకు ఎడ్యుకేషన్ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా, సో అన్ని సమగ్ర అభివృద్ధి పరంగా కూడా అవన్నీ కూడా ఇప్పుడు మనము చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి తరుణంలో సో ఎప్పుడైతే మనకి వివక్ష ఉండేనో, ఎస్పెషల్లీ ఉమెన్ ఎడ్యుకేషన్ మీద ఎప్పుడైతే వివక్ష ఉందో, మరి అటువంటి టైంలో సుమారుగా 180 ఇయర్స్ బిఫోర్, సో అటువంటి సమాజంలో ఆయన పుట్టి, మరి అటువంటి సమాజంలో ఆయన పెరిగి దానికి అగేన్స్ట్గా పోరాడి ఎంతోనో మంది బాలికల చదువును కూడా ఎంకరేజ్ చేయడం, కుల వివక్షకు అగేన్స్ట్గా కూడా ఆయన పోరాడడం, ఎంతోమంది ఆయనకి వ్యతిరేకంగా ఉన్నా కానీ వాళ్ళందరికీ కూడా ఎదురు నిలిచి ఒక నవ సమాజాన్ని, సమానత్వమైన సమాజాన్ని ఏర్పాటు చేద్దామని ఆయన చేసిన కృషిని మరొకసారి మనందరం కూడా స్మరించుకుంటూ, మరి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ, మరి ఆయన చూపెట్టిన మార్గంలో సో మనందరం కూడా సో ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్స్ వాళ్ళందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని, వాళ్ళందరూ కూడా స్ఫూర్తిదాయకంగా విద్య పట్ల, ఉపాధి పట్ల, అవన్నిట్ల పట్ల కూడా మనం అంకిత భావంతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. సో అదే స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, జిల్లా యంత్రాంగం కానివ్వండి ముందుకెళ్తుందని తెలుపుకుంటూ, మరొకసారి ఇక్కడికి వచ్చిన అన్ని సంఘాల నాయకులకు, ఇక్కడికి వచ్చిన ప్రజలకు, ఇక్కడ వచ్చిన అధికారులకు, ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున మహాత్మా జ్యోతిబా పూలే గారి 199వ జయంతి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.